చూస్తున్నాం తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. సీనియర్ ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జయేష్ రంజన్ కు బిగ్ షాక్ తగిలింది. సీఎంఓ నుంచి జయేష్ రంజన్ బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మెట్రోపాలిటన్ ఏరియా స్పెషల్ చీఫ్ సెక్రటరీగా జయేష్ రంజన్ను నియమించారు. పరిశ్రమలు పెట్టుబడుల విభాగం సిఎస్గా రామకృష్ణరావుకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించారు. మొత్తం 15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. జీహెచ్ఎంసీలో 12 మంది జోనల్ కమిషనర్ల నియామకం జరిగింది. ఈ నేపథ్యంలో జయేష్ రంజన్ను సీఎంఓ నుంచి బయటకు పంపించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. గతంలో ఆయన మీద కొన్ని విమర్శలు కూడా లేకపోలేదు. ముఖ్యంగా ఈ పరిశ్రమల శాఖకు సంబంధించి ఆయన కొంచెం ఎక్కువగా పెత్తనం చేశారనే విమర్శలు వచ్చాయి. ఆయన పరిధి దాటి పరిశ్రమల శాఖలో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి, అట్ ది సేమ్ టైం ఆ టైంలో ఈ పరిశ్రమల శాఖకు సంబంధించిన మెయిల్ ఐడిని తన దగ్గర పెట్టుకొని ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ను కొంత ఇబ్బంది పెట్టారనేటువంటి విమర్శలు కూడా గతంలో విన్నాం. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రధానంగా పారిశ్రామిక భూములను రియల్ ఎస్టేట్కు మళ్లించేలా ప్రభుత్వం రూపొందించినటువంటి ఈ హిల్ట్ పాలసీ వెనక జయేష్ రంజన్ కూడా ఉన్నారు అనేది వచ్చినటువంటి వార్తల్లో మనం చూసాం. సో ఓవరాల్గా జయేష్ రంజన్ సీఎంఓలో ఉన్నంత కాలం ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. కొన్ని విమర్శలు ఉన్నాయి, కొన్ని ఆరోపణలు ఉన్నాయి, అలాగే చాలా యాక్టివ్గా ఉంటారన్నటువంటి పేరు కూడా ఉంది. ఇప్పుడు ఆయన్ను సీఎంఓ నుంచి ఉద్వాసన పలకడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది ఈ వ్యవహారం. మొత్తం 15 మంది ఐఏఎస్లకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. కానీ హైదరాబాద్ మహానగరం అభివృద్ధిలో ఆయన భాగం కాబోతుండడం మరొక ప్రత్యేకతగా మనం ఖచ్చితంగా చూడొచ్చు. శివారు మున్సిపాలిటీలు కార్పొరేషన్ల విలీనంతో అతిపెద్ద నగరంగా మారినటువంటి గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జయేష్ రంజన్ను ప్రత్యేక అధికారిగా నియమించింది. మెట్రోపాలిటన్ పట్టణాభివృద్ధి MAUD శాఖలో ఈ ప్రత్యేక అధికారిగా ఆయన్ను నియమించింది. సో ఇంకా డీటెయిల్స్ తెలుసుకుందాం, ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగించింది, డీటెయిల్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు మనతో జాయిన్ అవుతున్నారు. మధు, ఓవరాల్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ, అంటే హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించినటువంటి బాధ్యతలు జయేష్ రంజన్కు అప్పగించినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ మధ్య కాలంలోనే మొత్తం మున్సిపాలిటీలు కార్పొరేషన్ విలీనంతో పెద్ద జిహెచ్ఎంసీకి సంబంధించి అతిపెద్ద నగరంగా మారేటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మహానగర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారి పేరిట రాష్ట్ర మెట్రోపాలిటన్ పట్టణాభివృద్ధికి సంబంధించినటువంటి శాఖలో ప్రత్యేకంగా జయేష్ రంజన్ని నియమించినట్టుగా కనిపిస్తా ఉంది చాలా స్పష్టంగా. దీంతో పాటు ఇంకా చాలా మందిని బదిలీ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర మెట్రోపాలిటన్ పట్టణాభివృద్ధి శాఖలో ప్రత్యేకంగా నియమించినట్టుగా కనిపిస్తా ఉంది. మొత్తం ఈ పూర్తి బాధ్యతలు జయేష్ రంజన్కి అప్పగించింది. గురువారం నిన్న రాత్రి పొద్దుపోయాక ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన యువజన క్రీడలు పర్యాటక శాఖ ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన నిర్వహిస్తున్న అదనపు బాధ్యతలు కొనసాగుతాయంటూ కూడా దాంట్లో మెన్షన్ చేసింది. జయేష్ రంజన్ నిర్వహించినటువంటి పరిశ్రమలు పెట్టుబడుల శాఖకు సంబంధించినటువంటి వాటిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో కె రామకృష్ణరావు ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పచెప్పినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 24 మంది ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేస్తే మున్సిపాలిటీలు కార్పొరేషన్ వీళ్ళతో మొత్తం 12 జోన్లుగా విభజించినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో బోర్గడే హేమంత్ సహదేవరావుని షేర్లింగంపల్లికి, అపూర్వ చౌహాన్ని కూకట్పల్లికి, సందీప్ కుమార్ జూను కుత్బుల్లాపూర్కి, ఎస్ శ్రీనివాస్ రెడ్డిని చార్మినార్, ముకుందరెడ్డిని గోల్కొండ, ప్రియాంక ఆలా ఖైరతాబాద్ కి, అనురాగ్ జయంత్ని రాజేంద్రనగర్, ఎన్ రవికిరణ్ సికింద్రాబాద్ కి, కె చంద్రకళ శంషాబాద్, హేమంత్ కేశవ్ పాటిల్ ఎల్బీ నగర్ కి, సంచిత్ గాంగ్వార్ మల్కాజ్గిరికి, రాధికా గుప్తాను ఉప్పల్ జోన్లకు కమిషనర్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా మంది బదిలీ అయినటువంటి ఐఏఎస్ల వివరాలు కూడా చూస్తే, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గా ఉన్నటువంటి ఎం హరితను TGPSP కార్యదర్శిగా బదిలీ చేశారు. ఈ జిల్లా అదనపు కలెక్టర్ గా ఉన్నటువంటి గరిమా అగర్వాల్ ను కూడా కలెక్టర్ గా తాత్కాలిక బాధ్యతలు కూడా అప్పగించినట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరొకటి IT సమాచార శాఖ ప్రసార శాఖ డిప్యూటీ కార్యదర్శిగా ఉన్నటువంటి భవేష్ మిశ్రాను పరిశ్రమలు పెట్టుబడులు స్పీడ్ విభాగం అదనపు CEO బదిలీ చేస్తే, మూసీ నది అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ గా MDగా ఈవి నరసింహారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కాస్త ప్రభుత్వం మూసీ నది అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ గా నారాయణ అమిత్ను నారాయణపేట అదనపు కలెక్టర్ గా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యదర్శిగా నిర్మల కాంతి వెస్లిని రాష్ట్ర ఉపాధి శిక్షణ వ్యవహారాల శాఖ డైరెక్టర్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మైనార్టీ సంక్షేమ కార్యదర్శిగా ఉన్నటువంటి అధికారి సఫీయుల్లాను రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండిగా బదిలీ చేశారు. హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అదనపు కలెక్టర్ గా జితేందర్ రెడ్డిని, మరొక అదనపు కలెక్టర్ గా ఖదిరామన్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ సహకార అభివృద్ధి కార్పొరేషన్ జనరల్ మేనేజర్ గా ఉన్న హనుమంత్ నాయక్ కు అదే విభాగంలో వీసీ ఎండిగా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా వీరారెడ్డిని టీజీఐసీగా బదిలీ చేశారు ఉన్నటువంటి కలెక్టర్ ని. ఇక వికారాబాద్ అదనపు కలెక్టర్ గా ఉన్నటువంటి లింగయ్య నాయకులు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత కొంతకాలంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పదే పదే అనేక బదిలీలు జరుగుతున్నాయి. ఐఏఎస్ కానీ ఐపీఎస్ కి సంబంధించినటువంటి దాంట్లో మళ్ళీ ఈసారి నిన్న సాయంత్రం భారీగా ఒక కుదుపులాగా ఒక బదిలీల రూపంలో ప్రభుత్వం ఒక మార్కు చూపెట్టే ప్రయత్నం చేసింది. కాకపోతే సీఎంఓలో ఉన్నటువంటి జయేష్ రంజన్ ని బదిలీ చేయడంతో కాస్త చర్చ కొనసాగుతా ఉంది. రైట్ థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ వరుస బదిలీలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.